గణేశాయ నమః, గాయత్రీదేవి నమః. ముందుగా ఇమేజ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విళంబినామ సంవత్సరం, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్ర మాసము, వారము బుధవారము, తిథి చవితి. ఈరోజు సాయంకాలం 3:48 దాకా కూడా చవితి ఉండి తదుపరి పంచమి వస్తుంది. నక్షత్రం భరణి నక్షత్రం. రాత్రి 7:26 దాకా కూడా భరణి నక్షత్రం ఉండి తదుపరి కృత్తికా నక్షత్రం వస్తుంది. వర్జ్యం మధ్యాహ్నం 4:12 ప్రారంభమై 6:58 దాకా ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 11:44 ప్రారంభమై 12:31 దాకా ఉంటుంది. అమృత గడియలు మధ్యాహ్నం 2:45 ప్రారంభమై 4:18 దాకా ఉంటాయి. ఇక ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. మేషరాశి వారికి ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అనుకున్నటువంటి ప్రతిదీ కూడా సమర్థవంతంగా నెరవేర్చుకోగలుగుతారు. అలాగే సాధించాలనేటటువంటి తపన ఎక్కువగా ఉంటుంది. వృత్తి వ్యవహార వ్యాపార విషయాల్లో బాగా నైపుణ్యతని ప్రదర్శిస్తారు. అలాగే తెలివితేటలు వృద్ధి అవుతాయి. అలాగే మీరు ఎదుటివారితో చాలా అందంగా సౌమ్యంగా ప్రేమగా మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. అందరినీ కలుపుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. ఇంట్లోనూ బయట కూడా చాలా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. కీర్తి గౌరవాలు బ్రహ్మాండంగా పెరిగేటటువంటి పరిస్థితి బ్రహ్మాండంగా కనపడుతోంది. అన్ని రకాలుగాను కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఇక ఉద్యోగస్తులందరికీ కూడా సమఫలితాలు సిద్ధిస్తూ ఉన్నాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది. తోటి ఉద్యోగస్తులతోటి ఆనందదాయకంగా మెరుగుతారు. మీ యొక్క ఏదైతే టార్గెట్లు ఉన్నాయో అలాగే ఏవైతే పనులు ఉన్నాయో వాటి పట్ల చాలా శ్రద్ధ పెడతారు. చాలా తక్కువ సమయంలోనే పనులన్నీ కూడా పూర్తి చేసేటటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. వృత్తి వ్యవహార వ్యాపార విషయాల్లో ఉండేటటువంటి వారికి విశేషంగా కలిసి వచ్చే రోజుగా ఉండబోతోంది. కాబట్టి పెట్టుబడులు వృద్ధి అవుతాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగాల వారికి, బంగారం రంగాల వారికి, ఇంకా కిరాణా వ్యాపార వారికి, అన్ని రకాల వ్యాపారస్తులకి కూడా అనుకూలించే రోజుగా ఉండబోతోంది. విద్యార్థులకి బ్రహ్మాండమైనటువంటి పోటీ పరీక్షల్లో విజయమే కాకుండా చాలా బ్రహ్మాండమైనటువంటి తెలివితేటలు సామర్థ్యం కూడా పెరిగే అవకాశం కనపడుతుంది. ప్రాజెక్ట్ వర్కుల్లో విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే చక్కని ప్రదర్శన చేయగలుగుతారు. స్త్రీలందరికీ కూడా సమానమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక ఈ రోజంతా కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. అలాగే మీ మాట అందరూ వింటారు. మీ యొక్క విలువ ఇంట్లో బ్రహ్మాండంగా పెరుగుతుంది. మీ మాటకి గౌరవం ఉంటుంది. అలాగే ఇంట్లో ఏవైనా చిన్న తగాదాలు ఉంటే సమసిపోయే అవకాశం కనపడుతోంది. ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా అనుకూలించేటటువంటి రోజుగానే స్త్రీలందరికీ ఉండబోతోంది. కాబట్టి స్త్రీలు కూడా చాలా బ్రహ్మాండంగా ఆనందంగా ఉండడం కోసం ప్రయత్నం చేయండి. ఏదైనా సరే చిన్న సమస్యలు ఉన్నా సరే వాటిని పక్కకు పెట్టి ఆనందంగా ఉండడం కోసం ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ రాశి వారికి సమఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి దగ్గరలో ఉండేటటువంటి కాలభైరవ స్తోత్ర పారాయణ చేసుకున్నా, దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి ఈ యొక్క నందీశ్వరుడు యొక్క కొమ్ముల్లోంచి శివ దర్శనం చేసుకుని 3 మారేడు దళాలు ఈశ్వరుడికి సమర్పించినా చాలా బ్రహ్మాండమైన శుభపరిణాలు మనకు గోచిస్తున్నాయని తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. వృషభ రాశి వారికి సమానమైన ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ప్రతి మనిషితోటి కూడా ప్రేమాభిమానంతో మెలుగుతారు. ఎక్కువగా ఎదుటి వాళ్ళని నమ్ముతారు. అలాగే బాగా నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అలాగే వెన్నుపోటు పడవడం, అలాగే డబ్బులు ఇస్తారని పట్టుకు వెళ్ళి మళ్ళీ ఇవ్వకపోవడం, అలాగే మిమ్మల్ని వాడుకుని వదిలేసేటటువంటి పరిస్థితి ఈరోజు ఎక్కువగా కనపడుతోంది. మీ మంచితనం వల్ల ఎక్కువగా ఇబ్బంది పాలయ్యే అవకాశం కనపడుతోంది. కాబట్టి ఎంత అభిమానం ఉన్నా, ఎంత దగ్గర వారైనా సరే వ్యవహారం పట్ల వ్యవహారంగానే వ్యవహరించడం మంచిది. ఎవరికైనా అప్పులు ఇస్తే కనుక సంతకాలు పెట్టుకోకుండా కానీ, లేకపోతే దానికి సంబంధించిన కాగితాల యందు సంతకాలు చేయించుకోకుండా, షూరిటీలు పెట్టుకోకుండా కానీ డబ్బులు ఇచ్చినట్లయితే తిరిగి వచ్చేటటువంటి అవకాశం లేదు. కాబట్టి తదు జాగ్రత్తలు తీసుకోవడం, డబ్బుల పట్ల శ్రద్ధ పెట్టడం అవసరం. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. అలాగే అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల వల్ల కానీ, తెలిసినటువంటి స్నేహితుల వల్ల కానీ, బంధువుల వల్ల కానీ ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం బాగా కనపడుతోంది. కాబట్టి ఆర్థిక లోటు అనేది కనిపించే బాగా అవకాశం కనపడుతోంది. ఇక విద్యార్థులకి సమఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. చదువు పట్ల శ్రద్ధ తగ్గుతుంది. ఆటపాటల యందు, అలాగే ఈ సెల్ ఫోన్ల యందు, మొబైల్ ఫోన్ల యందు, కంప్యూటర్ల యందు అనవసరమైనటువంటి కాలయాపన చేసి చదువుని పక్కన పెట్టే అవకాశం కనపడుతోంది. తద్వారా ఎంతో కొంత నిరుపయోగమైనటువంటి కాలాన్ని గడిపే అవకాశం కనపడుతోంది. కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిన అవసరం విద్యార్థులకు కనపడుతోంది. కాబట్టి తత్తు జాగ్రత్తలు విద్యార్థులు తీసుకోవాలి. ఉద్యోగస్తులందరికీ కూడా ఈరోజు ఎక్కువగా ప్రతి పనిని వాయిదా వేసేటటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. అనవసరమైనటువంటి గొడవల్లో తలదూర్చే అవకాశం కనపడుతోంది. అలాగే ప్రతిదీ కూడా చేద్దామలే చూద్దామలే అన్నట్టుగా వ్యవహరిస్తారు. తద్వారా
అధికారికపరమైనటువంటి ఏదో రకమైనటువంటి ఇబ్బంది ఫేస్ చేసే అవకాశం బాగా కనపడుతోంది. మీలో మీరే నలిగిపోయే అవకాశం బాగా కనపడుతోంది. వృత్తి, వ్యవహార, వ్యాపార విషయాల్లో ఉండేవారికి సమఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఈరోజు అరువులు ఇవ్వడం కానీ, షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టడం కానీ, అలాగే ఎవరిని నమ్మడం కానీ చేసినట్లయితే కనుక చాలా దెబ్బతినే అవకాశం కనపడుతోంది. కాబట్టి వ్యాపారస్తులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతోంది. స్త్రీలకి సమానమైన ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. వంటింట్లోనూ కూరలు తరిగేటప్పుడు తత్వ జాగ్రత్తలు తీసుకోవడం, సామాన్లు సర్దేటప్పుడు కూడా తత్వ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసే ఈ యొక్క స్త్రీలందరికీ కూడా చాలా జాగ్రత్తలు వ్యవహరించడం అనేటటువంటిది ఈరోజు అవసరం. ఏదో ఒక పొరుగువారితో చిన్న ఇబ్బంది తలెత్తే అవకాశం కనపడుతోంది. కాబట్టి స్త్రీలు జాగ్రత్తలు వహించడం చాలా మంచిది. ముఖ్యంగా లలిత సహస్రనామ పారాయణ చేసుకోవడం, దగ్గరలో ఉండే అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం లాంటి అన్ని రకాలుగా కూడా శుభ పరిణామాలు గోచరిస్తాయని తెలియజేస్తూ ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి రోజుగానే ఉండబోతోంది. సినీ రంగాల వారికి కానీ, కళారంగాల వారికి కానీ, మీడియా రంగాల వారికి కానీ, సీరియల్స్ రంగాల వారికి కానీ, ఇలాగా ఇటువంటి రంగాల్లో ఉండే అందరికీ కూడా సమానమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కనపడుతోంది. కాంట్రాక్ట్ వ్యాపారస్తులకి, బిల్డింగులు కట్టేవారికి, అలాగే పొరుగు దేశం కానీ పొరుగు రాష్ట్రం కానీ వెళ్ళి కాంట్రాక్ట్ తీసుకుని చేసేటటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఎక్కువగా అనుకూలించేటటువంటి రోజుగా ఉండబోతోంది. అలాగే ఉద్యోగస్తులందరికీ కూడా ప్రయాణాలు, అలాగే స్థాన బదిలీలు, స్థాన చలనాలు ఉండే అవకాశం కనపడుతోంది. ఇల్లు మారాలనుకున్నా, కొత్త ఇల్లు కట్టాలనుకున్నా, గృహానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభించాలనుకున్నా, రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి వ్యవహారాలు ప్రారంభించాలనుకున్నా కూడా అనుకూలించే అవకాశం బాగా కనపడుతోంది. విద్యార్థులు కూడా సమఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది. అనవసరమైనటువంటి వ్యవహారాలు తలదూరుస్తారు. డబ్బులు అనవసరంగా ఖర్చు పెడతారు. అలాగే స్నేహితుల వల్ల ఇబ్బందులు పాలయ్యే అవకాశం కనపడుతోంది. కాబట్టి తోటి స్నేహితులతోటి అవసరానికి తగ్గ మెలగండి. అనవసరమైనటువంటి స్నేహాన్ని పెంచుకోకుండా మీ చదువు మీద శ్రద్ధ పెట్టుకోండి. తద్వారా విజయాన్ని సాధించే అవకాశం కనపడుతోంది. స్త్రీలందరికీ కూడా సమఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇంటా బయట కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి రోజుగానే ఉండబోతోంది. డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం, గృహోపకరణ వస్తువుల కోసం కానీ, అలంకారం వస్తువుల కోసం కానీ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం కనపడుతోంది. కాబట్టి డబ్బులని పొదుపు చేసుకునేటటువంటి ప్రయత్నాన్ని చేసినట్లయితే శుభ పరిణామాలు గోచరిస్తున్నాయని తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రాశి వారు హనుమాన్ చాలీసాని కనుక పారాయణ చేసుకున్నా, దగ్గరలో ఉండేటటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా అన్ని రకాలుగా కూడా శుభ పరిణామాలు గోచరిస్తాయని తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. అయితే శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ఫలించే అవకాశం కనపడుతోంది. పెళ్లిళ్ళ కోసం కానీ, లేకపోతే కనుక ఏదైనా ఈ యొక్క గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేసుకోవడం కోసం కానీ, నూతన విద్య కోసం కానీ, లేకపోతే కనుక ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు వెళ్ళడం కోసం కానీ, పాస్పోర్ట్లు కానీ, వీసాలకు కానీ సంబంధించినటువంటి అప్లికేషన్కి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ, ఇతర దేశాల్లో ఉద్యోగం కోసం కానీ చేసేటటువంటి ప్రయత్నాలను కూడా ఫలించే అవకాశం బ్రహ్మాండంగా కనపడుతోంది. సానుకూలమైన రోజుగా ఉండబోతోంది. ఈరోజు ఇంట్లోనూ బయట కూడా గెలుపు మీదే అవుతోంది. అలాగే మీరు అన్నటువంటి మాటకి అందరూ కూడా మెచ్చుకునే అవకాశం కనపడుతోంది. మిమ్మల్ని ఎక్కువగా ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువగా కనపడుతూ ఉన్నారు. అన్ని రకాలుగా కూడా ఈ రాశి వారికి బ్రహ్మాండమైన యోగ్యదాయకమైన రోజుగా ఉండబోతోందని చెప్పొచ్చు. విద్యార్థులు కూడా అనుకూలించే రోజుగా ఉండబోతోంది. అలాగే కొత్త ప్రాజెక్ట్ వర్కుల్లో విజయాన్ని సాధించే అవకాశం, బాగా తెలివితేటలుగా ఆలోచించే అవకాశం, నైపుణ్యతతోటి మీ యొక్క తెలివితేటల్ని ప్రదర్శించే అవకాశం, ఎదుటివారితోటి, స్నేహితులతోటి, అలాగే అధ్యాపకులతోటి, కుటుంబ సభ్యులతోటి అందంగా మాట్లాడి వాళ్ళ మెప్పు పొందే అవకాశం కనపడుతూ ఉన్నాయి. స్త్రీలందరికీ కూడా సర్వసౌఖ్యాలు, సర్వభోగాలు, అలాగే అలంకారపు వస్తువులు, బంగారం వస్తువులు, అలాగే చీరలు మొదలగు వ్యవహారాల పట్ల వ్యామోహం పెరుగుతుంది. వాటి కోసం డబ్బులు ఖర్చు పెట్టి ఇంట్లో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతోంది. అలాగే బయటికి వెళ్ళి వ్యాపారాలు, అలాగే ఉద్యోగాలు చేసేటటువంటి స్త్రీలందరికీ కూడా సమఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకుని వ్యవహరించడం చాలా అవసరం అని తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రాశి వారికి సమఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి లక్ష్మీ నరసింహ కథా అవలంబ స్తోత్ర పారాయణ చేసుకున్న, దగ్గరలో ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి తులసి మాలను సమర్పించిన, గన్నేరు పుష్పాలు సమర్పించిన, అలాగే చడివిడి, వడపప్పు, పానకం మీ ఇంట్లో ఉండే దేవతలకు నైవేద్యం పెట్టినా మంచి శుభపరిణామాలు గోచరిస్తాయని తెలియజేస్తూ ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. సింహరాశి వారికి కూడా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఇప్పటిదాకా ఏదైతే గొడవ కింద ఉందో, ఏదైతే తగాదాగిందో, ఏదైతే
ఇప్పటిదాకా సమస్యలుగా ఉన్నాయో అవన్నీ కూడా ఒక కొలుక్కు వచ్చే అవకాశం కనపడుతోంది. ఇప్పటిదాకా ఏ పని అయితే ఆగిపోయిందో, దేన్ని మీరు పూర్తి చేయలేకపోతున్నారో, దేని గురించి అయితే కాలాన్ని వృధా చేశారో ఆ పని ఈరోజు పూర్తయ్యే అవకాశం కనపడుతోంది. ముఖ్యంగా కోర్టుకు సంబంధించినటువంటి విజయాలు ఖచ్చితంగా కలిగే అవకాశం కనపడుతోంది. అలాగే డాక్టర్ వృత్తిలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారికి కూడా అనుకూలించే రోజుగా ఉండబోతోంది. న్యాయవాద వృత్తిలో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వాక్పటుత్వం, వాక్చాతుర్యం పెరుగుతుంది. మాట తీరు బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్కడ ఎటువంటి మాట మాట్లాడాలో అటువంటి మాటను మాట్లాడి గెలుపొందే అవకాశం కనపడుతోంది. ప్రేమాభిమానంతో మాట్లాడతారు, అందరినీ ఆకట్టుకుంటారు, ఆకర్షితులుగా వ్యవహరిస్తారు. అలాగే వృత్తి, వ్యవహార, వ్యాపార విషయాల్లో ఉండేవారికి సమఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపారాన్ని బ్రహ్మాండంగా చేస్తారు. డబ్బులు కనిపించకపోయినా సరే ఈరోజు చేసినటువంటి వ్యాపారం యొక్క ధన ఆదాయం అనేటటువంటిది తదుపరి రోజు మీరు పొందే అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులకు కూడా సమఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. చక్కగా మీ యొక్క ఉద్యోగానికి న్యాయాన్ని చేసేటటువంటి ప్రయత్నాన్ని బ్రహ్మాండంగా చేస్తారు. ధర్మంగా ఉండడం కోసం కొత్త ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులకి అనుకూలించే రోజుగా ఉండబోతోంది. ఈరోజు అధ్యాపకుల యొక్క మన్ననను పొందుతారు. అలాగే మీరు చేసే ప్రతి ప్రయత్నం చాలా ఫలిస్తుంది. అలాగే కొత్త వింత ఆలోచనలు చేస్తారు, చక్కగా మాట్లాడతారు. అలాగే మీ తెలివితేటల్ని బాగా ప్రదర్శిస్తారు. అనుకూలంగా వ్యవహరించేటటువంటి రోజుగానే ఉండబోతోంది. ప్రేమికులకు కూడా కలిసొచ్చే రోజుగా ఉండబోతోంది. స్త్రీలకి సమఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఎక్కువగా విశేషమైనటువంటి శ్రమ, అధికమైనటువంటి ప్రయాణాలు ఎక్కువ అయ్యే అవకాశం కనపడుతోంది. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం కనపడుతోంది. అలాగే ఉద్యోగం చేసే స్త్రీలకు కూడా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తూ ఉన్నాయి. అలాగే ఏదైనా కొత్త ప్రయత్నం చేసినట్లయితే కనుక ఈరోజు ప్రారంభించడం మంచిది. కొత్త పని కానీ, కొత్త వ్యాపారం కానీ, కొత్త రకమైనటువంటి ఏదైనా మార్పులు చేర్పులు ఈరోజు ప్రారంభించుకున్నట్లయితే కనుక కలిసొచ్చే అవకాశం బాగా ఎక్కువగా కనపడుతోంది. కాబట్టి ముఖ్యంగా ఈ రాశివారు దగ్గరలో ఉండేటటువంటి ఈశ్వరాలయానికి వెళ్ళి, శివాలయానికి వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేసి, నందికొమ్ముల్లోంచి ఈశ్వర దర్శనం చేసి 3 చండీ ప్రదక్షిణాలు చేసి తులసి దళాన్ని కనుక ఈశ్వరుడికి సమర్పించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. కన్యారాశి వారికి కూడా సమఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే చిన్న చిక్కులు ఎదురయ్యే అవకాశం కనపడుతుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా మీరు ఏ మాట మాట్లాడినా దానికి ఏదో రకమైనటువంటి అపార్థం చేసుకునేటటువంటి వాళ్ళు ఎక్కువైపోతూ ఉంటారు. అలాగే మీరు చేసే ప్రతి పని కూడా చివరిదాకా వచ్చి ఆగిపోతూ ఉండడం, అలాగే అవకాశాలన్నీ కూడా వస్తూ చివరిదాకా వచ్చి ఆగిపోతూ ఉండడం, ఇచ్చేటటువంటి వారు కూడా డబ్బులు ఇస్తానని మోసం చేయడం, అలాగే రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా మొండి బకాయిలన్నీ కూడా వసూలు అవ్వకపోవడం, అలాగే ఫైనాన్స్ రంగాల్లో ఉన్న వారికి ఇబ్బందులు పాలవడం, అలాగే డబ్బుల వల్ల ఏదో రకమైనటువంటి ఇబ్బంది తలెత్తే అవకాశం కనపడుతుంది. లావాదేవీల వ్యవహారాల వల్ల ఇబ్బంది తలెత్తడం, ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి ఏదో రకమైనటువంటి కాగితాలని అందుకోవడం, తద్వారా నలిగిపోవడం, ఆలోచనలు పెరిగిపోవడం, టెన్షన్లు, ఒత్తిడి పెరిగిపోయే అవకాశం బాగా కనపడుతోంది. ఉద్యోగస్తులందరికీ కూడా ఈరోజు అధికారిక ఒత్తిడి ఎక్కువగా కనపడుతోంది. మీ కిందవారు కానీ, మీ పైవారు కానీ, అలాగే మీతో పనిచేసేవారు గాను మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల కానీ, మీకు సరిగ్గా సహకరించలేకపోవడం వల్ల కానీ మీరు ఇబ్బందులు పాలయ్యే అవకాశం బాగా కనపడుతుంది. అలాగే విద్యార్థులకు కూడా ఈరోజు తోటి స్నేహితుల వల్ల గొడవలు, చిక్కులు, మనస్పర్ధలు, అనవసరమైనటువంటి కాలయాపన, చదువు వృధా చేసుకోవడం, అలాగే చదువుకున్నటువంటి చదువుని మర్చిపోయేటటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కాబట్టి ఏకాగ్రత, శ్రద్ధ అనేటటువంటిది విద్యార్థులకి చాలా అవసరంగా చెబుతూ, ఇక స్త్రీలందరికీ కూడా సమఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి సత్తు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. స్త్రీలకి ఇంట్లోనూ బయట కూడా ఏ మాట మాట్లాడినా సరే ఏదో రకమైనటువంటి అపార్థాలు చేసుకునే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి ముఖ్యంగా కుటుంబ సభ్యులతోటి, అత్తమామలతోటి, అలాగే ఇంట్లో ఉండేటటువంటి వారందరితోటి భార్య భర్త, భర్త భార్య అన్యోన్యంగా మాట్లాడడం కోసం ప్రయత్నం చేయండి. అలాగే ఉద్యోగం చేసేటటువంటి స్త్రీలకి సమఫలితాలే ఉన్నాయి. ఇక వ్యాపారస్తులందరికీ కూడా ఈరోజు ఎక్కువగా విశేషమైన ఫలితాలు లేకపోయినా ఏదో మందకొడిగా వ్యాపారం అయితే సాగుతుంది, కానీ నష్టమైతే రాదని తెలియజేస్తూ అన్ని రకాలుగా కూడా ఈ రాశి వారికి సమఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ రాశివారు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకున్న, దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న అన్ని రకాలుగా కూడా శుభ పరిణామాలు గోచరిస్తాయని తెలియజేస్తూ ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. తులారాశి వారికి ఈరోజు అన్ని రకాలుగాను కూడా సమఫలితాలే ఉన్నాయి. అయితే విశేషమైనటువంటి డబ్బులు ఖర్చులు, ఆదాయం లేకపోవడం, అలాగే వచ్చినటువంటి డబ్బులు కూడా ఖర్చు అయిపోవడం, సంపాదించింది సరిపోలేకపోవడం, అలాగే వాహనాలు ఇబ్బంది పెట్టడం, దూరపు ప్రయాణాలు చేయడం, అలాగే ప్రయాణాల్లో అసౌఖ్యం, సమయానికి ఆహారం తినలేకపోవడం, మందకొడిగా ఉండడం, బద్ధకంగా ఉండడం, అలాగే పనులు వాయిదా వేయడం, ఇస్తానన్న వాళ్ళు ఇవ్వకపోవడం,
అలాగే కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విభేదాలు రావడం, స్నేహితుల యొక్క మాట లెక్క చేయకపోవడం, మీకన్నా పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటని వినకపోవడం వలన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. అలాగే విద్యార్థులకి, ఉద్యోగస్తులకి అందరికీ కూడా ఎక్కువగా మానసికపరమైనటువంటి ఒత్తిడి ఎక్కువ అవుతుంది. టెన్షను, అధిక శ్రమ, ఈరోజు అవ్వాల్సినటువంటి పనులు అవ్వకపోవడం వలన కానీ, చేయాలనుకున్న పనులు సమయానికి చేయలేకపోవడం వలన కానీ ఎక్కువగా ఇబ్బంది పాలయ్యే అవకాశం కనపడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారు సమయాన్ని సరిగ్గా వినియోగించుకోకపోవడం వలన ఎక్కువగా ఇబ్బందులు పాలయ్యే అవకాశం కనపడుతోంది. కాబట్టి వినియోగించుకోండి. అలాగే వ్యాపారాలు చేసేటటువంటి వారందరికీ కూడా ఈరోజు వ్యాపారం మీద ఎక్కువగా ఏకాగ్రత పెట్టాలి. ఎదుటివారిని నమ్మకూడదు. మీ వ్యాపారంలోనే మీ కింద పనిచేసే వారిని కూడా నమ్మకుండా ఉండడం మంచిది. అలాగే అప్పులు ఇవ్వడం కానీ, షూరిటీలు పెట్టడం కానీ చేయకుండా ఉండడం మంచిది. అలాగే స్త్రీలందరికీ కూడా ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఎక్కువగా ఆలోచించకుండా తక్కువగా ఆలోచించడం, అనవసరమైనటువంటి ప్రతిదానికి కూడా టెన్షన్ పడిపోయి ఎక్కువగా మదన పడిపోయి ఈ యొక్క రోగాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నాన్ని చేయకుండా ప్రశాంత వాతావరణంలో గడిపినట్లయితే కనుక స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం చేసే స్త్రీలకి సమ ఫలితాలు సిద్ధిస్తూ ఉన్నాయి. అన్ని రకాలుగా కూడా ఈ రాశి వారికి ఎక్కువగా చికాకులు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా కనకధారా స్తోత్ర పారాయణ చేసుకున్నా, అలాగే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకున్నా, మీ ఇంట్లో ఉండేటటువంటి దేవతలకి కొబ్బరికాయ నైవేద్యం పెట్టినా చాలా బ్రహ్మాండమైన మంచి ఫలితాలు సిద్ధిస్తాయని తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి వారికి శుభాశుభ పరిణామాలు మిశ్రమంగా ఉన్నాయి. అయితే పూర్వం కన్నా మంచి మెరుగుదల వస్తుంది. ప్రతి పనిని కూడా సాధించాలనేటటువంటి తపన పెరుగుతుంది. ఆలోచన శక్తి బ్రహ్మాండంగా ఉంటుంది. విశేషమైనటువంటి కొత్త ఐడియాలజీతో ముందరకు వెళతారు. అలాగే శ్రమపడి సాధించాలనుకుంటారు. ఇప్పటిదాకా దేని గురించి అయితే మీరు కాలయాపన చేశారో అటువంటి తప్పులను ఇంకెప్పుడు చేయకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ముందడుగు వేసే అవకాశం బ్రహ్మాండంగా కనపడుతోంది. మానసిక ధైర్యం ఇప్పటిదాకా ఉన్నటువంటి ఏదైతే అధైర్యం ఉందో దాన్ని చక్కగా పక్కకు పెట్టి ధైర్యంగా ముందడుగు వేస్తారు. ప్రతి పనులను కూడా విజయం సాధించడం కోసం ప్రయత్నం చేస్తారు. అలాగే డబ్బుల యొక్క లావాదేవీల వ్యవహారాల పట్ల చాలా శ్రద్ధ పెడతారు. అలాగే బ్యాంకు రుణాలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రయత్నాలు ఉన్నాయో ఫలించే అవకాశం కనపడుతోంది. ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, స్థలాలు కొనుక్కోవాలనుకున్నా, స్థిరాస్తులు కొనుక్కోవాలనుకున్నా, అలాగే మార్పులు చేర్పులు చేయాలనుకున్న అనుకూలించే రోజుగా ఉండబోతోంది. వాహనాల యొక్క సౌఖ్యం బ్రహ్మాండంగా ఉంది. దూరపు ప్రయాణాల సౌఖ్యం ఉంది. అలాగే దేవాలయ దర్శనాలు కానీ, తీర్థయాత్రలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ చేసే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. వృత్తి, వ్యవహార, వ్యాపార విషయాల్లో ఉండేటటువంటి వారికి సంఫలితాలు సిద్ధిస్తూ ఉన్నాయి. అయితే కష్టానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా వస్తుంది. నష్టం అయితే ఈరోజు రాదు. అలాగే ఈ యొక్క ఉద్యోగస్తులందరికీ కూడా చేసేటటువంటి ప్రతి ప్రయత్నం ఫలించే అవకాశం కనపడుతోంది. ఖచ్చితంగా ఈరోజు మీరు అనుకున్నటువంటి పనిని పూర్తి చేయగలుగుతారు. అలాగే డాక్యుమెంట్ వ్యవహారాలన్నీ కూడా బ్రహ్మాండమైనట్టుగా పూర్తయ్యే అవకాశం కనపడుతోంది. అన్ని రకాలుగాను కూడా ఉద్యోగస్తులకి ఈరోజు జాబ్ సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది కనపడే అవకాశం బాగా కనపడుతోంది. విద్యార్థులందరికీ కూడా అనుకూలమైనటువంటి రోజుగా ఉండబోతోంది. ఈరోజు సమయాన్ని వినియోగించుకునేటటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. అలాగే స్నేహితులతో కలిసి ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం బాగా కనపడుతోంది. అలాగే కొత్త ఆలోచనలతోటి మీలో మీకే అనేక రకాల మార్పులు సంభవించడం, అలాగే మీరు మీ స్నేహితులని బాగా ఉత్తేజపరచడం, మోటివేషన్ చేయడం లాంటివి చేసేటటువంటి ప్రయత్నాన్ని కూడా చేస్తారు. అలాగే తద్వారా విద్యార్థులకు కూడా అనుకూలించే రోజుగా ఉండబోతోంది. స్త్రీలకు కూడా అనుకూలించే రోజుగానే ఉండబోతోంది. అలంకారం వస్తువుల మీద, అలాగే ఇంట్లో గృహోపకరణ వస్తువుల మీద బాగా ఆసక్తిని పెంచుకుంటారు. అలాగే మారాలి, ఇంకా ఏదో సాధించాలనేటటువంటి తపనతోటి స్త్రీలందరూ కూడా ముందడికి వేస్తారు. అన్ని రకాలుగా కూడా ఈ రాశి వారికి సమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రాశివారు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేసుకున్న, దగ్గరలో ఉండేటటువంటి గణపతి ఆలయానికి వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేసి గరిక గడ్డిని సమర్పించిన అన్ని రకాలుగా కూడా శుభ పరిణామాలు గోచరిస్తాయని తెలియజేస్తూ ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. ధనుస్సు రాశి వారికి ఎలక్ట్రానిక్ రంగాల వారికి కానీ, మీడియా రంగాల వారికి కానీ, కళారంగాల వారికి కానీ, అలాగే వృత్తి పనులు చేసేటటువంటి వారికి కానీ, అలాగే కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు కానీ, ఇల్లు కొని అమ్మేటటువంటి రియల్ ఎస్టేట్ రంగాలకు సంబంధించినటువంటి వారికి కానీ ఎక్కువగా లాభాలు వచ్చేటటువంటి రోజుగా ఉండబోతోంది. ఇప్పటిదాకా మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వసూలు అవ్వడం కోసం ప్రయత్నాలు చేస్తారు. అలాగే బ్యాంకు లావాదేవీలన్నీ కూడా బ్రహ్మాండంగా పూర్తవుతాయి. లోన్లు అప్లై అవుతాయి. అలాగే కొత్త ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. నూతన ఉద్యోగం కోసం చేసేటటువంటి ప్రయత్నం ఫలించే అవకాశం కనపడుతోంది. వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నం కూడా ఫలించే అవకాశం కనపడుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేసినా కూడా అనుకూలించేటటువంటి రోజుగానే ఈరోజు ఎక్కువగా ఉండబోతోంది. అలాగే వృత్తి, వ్యవహార, వ్యాపార విషయాల్లో ఉండేటటువంటి వారికి కొత్త ప్రయత్నాలు చేయడం, కొత్త పోకడతో కూడుకున్నటువంటి వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల కానీ, లేకపోతే వ్యాపారంలోనే ఇంకా ఎక్కువ పెట్టుబడులు పెట్టడం వల్ల కానీ, వ్యాపారాలు మార్చడం వల్ల కానీ, వ్యాపారాల్లో స్థాన చలనాలు చేయడం వల్ల కానీ, వ్యాపారాలలో
మనుష్యులని మార్చడం వలన కానీ మీ కింద పనిచేసేటటువంటి వారిని బాగా సమర్థవంతమైనటువంటి పని వారిని పనులో పెట్టుకోవడం వలన కానీ ఎక్కువగా అనుకూలించేటటువంటి రోజుగా ఉండబోతోంది. ఇక విద్యార్థులకు కూడా చదువుకునేటటువంటి చదువు బాగా గుర్తొస్తుంది. అలాగే పరీక్షలలో బ్రహ్మాండంగా రాయగలుగుతారు, పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించుకోగలుగుతారు, ర్యాంకులు సంపాదించడం కోసం ప్రయత్నాన్ని చేస్తారు, ఇప్పటిదాకా ఉన్నటువంటి చెడు అలవాట్లను తగ్గించుకోగలుగుతారు, మంచి అలవాట్లను పెంచుకోగలుగుతారు, అందరినీ కలుపుకొని ఆనందంగా ఉండడం కోసం ప్రయత్నం చేస్తారు. విద్యార్థులకి అలాగే స్త్రీలకి అందరికీ కూడా అనుకూలించే రోజుగా ఉండబోతోంది. స్త్రీలు ముఖ్యంగా ఇంట్లో కుటుంబ సభ్యులతోటి చాలా సఖ్యతగా ఉంటారు. అలాగే మీ పెద్దవారితోటి, అత్తమామలతోటి, తల్లిదండ్రులతోటి కూడా విభేదాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం కనపడుతోంది. మీ మాట తీరు మారబోతోంది. అలాగే గృహాన్ని అందంగా తీర్చిదిద్దడం కోసం ప్రయత్నాన్ని చేస్తారు. పిల్లలతో చాలా ఆనందంగా సమయాన్ని గడుపుతారు. ఇంట్లోనూ బయట కూడా విజయాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేస్తారు. ఉద్యోగం చేసే స్త్రీలకు కూడా అనుకూలించే రోజుగా ఉండబోతోంది. అన్ని రకాలుగాను కూడా ఈ రాశి వారికి కూడా బ్రహ్మాండమైన మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఈ రాశి వారు దక్షిణామూర్తి స్థవాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి కానీ విష్ణాలయానికి కానీ వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేసి ఆ యొక్క దర్శనం చేసుకున్న, భగవద్ దర్శనం చేసుకున్న అన్ని రకాలుగా కూడా శుభ పరిణామాలు గోచరిస్తున్నాయని తెలియజేస్తూ ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. మకర రాశి వారికి అనుకూలించే రోజుగా ఉండబోతూ ఉన్నా ఈరోజు ఏదో రకమైనటువంటి ధనం ఖర్చు అయిపోతూ ఉండడం, అలాగే ఇప్పటిదాకా దాచుకున్నటువంటి డబ్బులు ఖర్చు అయిపోవడం, విందు విరోధాల కోసం డబ్బులు ఖర్చు పెట్టడం, శుభకార్యాలకు సంబంధించినటువంటి డబ్బులు ఖర్చు పెట్టడం, అలాగే వస్తువాహనాలు కొనుగోలు చేయడం కోసం కానీ, స్థిరాస్తులు కొనుగోలు చేయడం కోసం కానీ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం బాగా కనపడుతోంది. ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం కోసం చేసేటటువంటి ప్రతి ప్రయత్నం ఫలించే అవకాశం కనపడుతోంది. మీరు పెట్టేటటువంటి ప్రతి పెట్టుబడి కూడా అభివృద్ధి అయ్యే అవకాశం కనపడుతోంది. ఇంట్లోనూ బయట కూడా మీదే విజయ పరంపరగా దూసుకెళ్ళబోతోంది. అలాగే గొప్ప వ్యక్తుల యొక్క పరిచయం, మంచి స్నేహితుల పరిచయం, మీ కొత్త పరిచయాల వల్ల లాభం చేకూరే అవకాశం బ్రహ్మాండంగా కనపడుతోంది. వృత్తి, వ్యాపార విషయాల్లో ఉండేటటువంటి వారికి చక్కని వ్యాపార అభివృద్ధి, ధన లాభం ఈరోజు నిన్నటి కన్నా ఎక్కువగా ధనలాభం వచ్చేటటువంటి పరిస్థితే ఈరోజు వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా కనపడుతోంది. మానసిక ధైర్యాన్ని పెంచుకుంటారు. అలాగే భూమి ఏళ్ళందు కానీ లేకపోతే కనుక ఈ యొక్క గృహోపకరణ వస్తువులు ఎందుకు కానీ డబ్బులు ఖర్చు పెట్టి పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం బ్రహ్మాండంగా కనపడుతోంది. ఉద్యోగస్తులు కూడా అనుకూలించే రోజుగానే ఉండబోతోంది. ఈరోజు మీరు అనుకున్నటువంటి పనిని ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఇప్పటిదాకా ఏదైతే సమస్యలుగా ఉన్నాయో వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. అధికారిక ఒత్తిడి ఉన్నా దాన్ని అధిగమించే ప్రయత్నాన్ని చేస్తారు. విద్యార్థులకు అనుకూలించే రోజుగా ఉండబోతోంది. ఇప్పటిదాకా ఉన్నటువంటి చెడ్డ పేర్లన్నీ కూడా పోగొట్టుకుంటారు. అధ్యాపకుల దగ్గర మంచి పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు. స్నేహితులతో మెప్పులు పొందుతారు. అలాగే అందరికీ కూడా ఆదర్శంగా ఉండడం కోసం ప్రయత్నాన్ని చేస్తారు. విజయ పరంపరతో ముందుకెళ్తారు. ధైర్య సాహసాలతో చక్కని ప్రయోగాలు చేస్తారు. తద్వారా విజయాన్ని పొందుతారు. స్త్రీలు కూడా కొత్త ఆలోచనలతో ముందడుగు వేస్తారు. ఎప్పటిదాకా ఉన్నటువంటి పరిస్థితుల కన్నా కొత్త పరిస్థితులు మారడం కోసం కానీ, కొత్త ఆలోచనలు చేయడం వలన కానీ, కొత్త మార్పులకు సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ చేసి మీలో ఒక రకమైనటువంటి ఉత్తేజాన్ని ప్రదర్శించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. ఇంట్లోనూ బయట కూడా స్త్రీలకి సమఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే సాయంకాలం సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం, అనవసరమైనటువంటి వాళ్ళతో మాట్లాడకుండా ఉండడం అనేటటువంటి చాలా అవసరంగా సూచన చేస్తూ ముఖ్యంగా ఈ రాశి వారందరికీ కూడా హనుమాన్ చాలీసాను పారాయణ చేసుకోవడం, దగ్గరలో ఉండేటటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి శివ దర్శనం చేసుకున్నా, ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకున్నా అన్ని రకాలుగా కూడా శుభ పరిణామాలు గోచరిస్తాయని తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. కుంభరాశి వారికి శుభాశుభ పరిణామాలు మిశ్రమానంగా కనపడుతూ ఉన్నాయి. అయితే ఆర్థికపరమైన ఖర్చులు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. అలాగే దాచుకున్నటువంటి డబ్బులు ఖర్చు అయిపోవడం, అనవసరమైనటువంటి వృధా సమయాన్ని వృధా చేయడం, కాలం అనవసరంగా వృధా చేయడం, అలాగే సంబంధం లేనటువంటి వాళ్ళ యొక్క పనుల్లో నిమగ్నం అవడం, తద్వారా ఎంతో కొంత సమయాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. కాబట్టి మీ పని ఏదైతే ఉందో దాని ముందు మాత్రమే శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. మీకు సంబంధం లేనటువంటి గొడవల్లో తలదూచినా, మీకు పరిచయం లేనటువంటి వ్యక్తులతోటి వ్యవహారాలు నడిపించినా ఎక్కువగా ఇబ్బందులు పాలయ్యే అవకాశం కనపడుతుంది. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. దీర్ఘకాలిక రోగాలు ఇబ్బంది పెట్టడం, లేకపోతే కనుక కొత్త దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయి అనేటటువంటి సూచన రావడం, చిన్న యాక్సిడెంట్లు జరగడం, లేకపోతే కనుక ఎక్కడైనా పడిపోవడం, చిన్న దెబ్బలు తగిలించుకోవడం జరిగే అవకాశం కనపడుతోంది. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. వాహనాల వల్ల ఏదో రకమైన ఇబ్బంది కూడా తలెత్తే అవకాశం కనపడుతుంది. వృత్తి, వ్యాపార విషయాల్లో ఉండేటటువంటి వారికి వ్యాపారం అనేటటువంటిది మందకొడిగా సాగుతూ ఉంటుంది. లాభం సరిగా రాకపోగా నష్టం చూసే అవకాశం కూడా కనపడుతుంది. తద్వారా వ్యాపారాలు చేసేవారు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. కొత్త పెట్టుబడులు పెట్టకుండా ఉండడం మంచిది. అలాగే షేర్ మార్కెట్లో కానీ అప్పులు ఇవ్వడం కానీ చేయకుండా ఉండడం మంచిది. ఉద్యోగస్తులకి సమఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. విపరీతమైనటువంటి శ్రమ, అధిక ఒత్తిడి,
తిరగడం, ఎక్కువగా ప్రయాణాలు చేసేటటువంటి పరిస్థితి బాగా కనపడుతోంది. సమయానికి ఆహారం లేకపోవడం వల్ల కూడా మానసిక ధైర్యాన్ని కోల్పోయే అవకాశం, శ్రమ ఎక్కువ పడడం అవకాశం ఎక్కువగా కనపడుతోంది. ఏదో రకమైన ఒత్తిడితో ఈ రోజంతా కూడా ఉండే ప్రయత్నాన్ని చేస్తారు. అలాగే విద్యార్థులు కూడా ఈ రోజంతా కూడా ఏదో రకమైనటువంటి సమస్య, అలాగే నేను సరిగ్గా సాధించలేనేమో అనేటటువంటి అనుమానం కలిగే అవకాశం కనపడుతోంది. ప్రతి పనిలోనూ కూడా ఏదో రకమైనటువంటి సమస్య ఎదురయ్యే అవకాశం కనపడుతోంది. తోటి విద్యార్థులతోటి కలిసిమెలిసి ఆనందంగా ఉండడం కోసం ప్రయత్నం చేస్తారు. చిన్న చిన్న చికాకులు వచ్చినా కూడా తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. అన్ని రకాలుగా కూడా విద్యార్థులకు కూడా సమ ఫలితాలే ఉన్నాయి. ఇక స్త్రీలందరికీ కూడా ఇంట్లోనూ బయట కూడా మాట పడే అవకాశం కనపడుతోంది. అంచేత మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం, మీ పని ఏదైతే ఉందో అది మాత్రమే మీరు చూసుకోవడం చాలా మంచిది. ఒకవేళ ఎవరైనా ఏదైనా మాట మాట్లాడినా దాన్ని ఎక్కువగా భావించుకుని అనవసరంగా తిరిగి ఎక్కువగా మాట్లాడకుండా తక్కువగా మాట్లాడడం, మీ పని ఏదో మీరు చేసుకోవడం చాలా మంచిది. తద్వారా ఎక్కువగా గొడవలు పెరిగిపోకుండా బ్రహ్మాండంగా అనుకూలించే రోజుగా ఉండబోతుందని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రాశి వారికి కూడా ఎక్కువగా పెద్ద విశేషమైన ఫలితాలు లేకపోగా సమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకున్న, దగ్గరలో ఉండేటటువంటి నవగ్రహాల యొక్క ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న అన్ని రకాలుగాను కూడా శుభ పరిణామాలు గోచరిస్తాయి అని తెలియజేస్తూ, ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. మీనరాశి వారికి అనుకూలించే రోజుగానే ఉండబోతోంది. ఈరోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. దీర్ఘకాలిక రోగాలని బాగా తగ్గించుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. కొత్త వ్యాయామాలు ప్రారంభిస్తారు. ఆరోగ్యపరమైనటువంటి చిట్కాలని అవలంబిస్తారు. అలాగే ఇప్పటిదాకా ఉన్నటువంటి జీవన శైలిని మారేటటువంటి ప్రయత్నం కోసం ప్రయత్నాన్ని చేస్తారు. అలాగే పెద్దల మాటలు వింటారు, సూచనలు సలహాలు పాటిస్తారు. ఆధ్యాత్మిక తత్వమైనటువంటి వ్యవహారాల్లో ఈరోజు ఎక్కువగా గడుపుతారు. సాంఘిక కార్యకలాపాలను ఎక్కువగా చేసే ప్రయత్నాన్ని చేస్తారు. దేవతారాధన ఎక్కువగా చేస్తారు. అలాగే యజ్ఞయాగాది క్రతువుల్లో కానీ పుణ్యపరమైనటువంటి కార్యక్రమాల్లో కానీ పాల్గొనే అవకాశం బాగా కనపడుతోంది. విందు వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా చేసే అవకాశం బాగా కనపడుతోంది. వృత్తి వ్యాపార విషయంలో ఉండేటువంటి వారు కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాపేక్షతోటి ఈరోజు వ్యాపారాన్ని చేస్తారు. ఈ ఒక్కరోజు వ్యాపారంతో 4 రోజుల లాభాన్ని పొందేటటువంటి వ్యాపారాన్ని కూడా చేయగలుగుతారు. అలాగే ఈరోజు స్థలాలు కొన్నా, పొలాలు కొన్నా, ఆస్తులు కొన్నా, వస్తువులు కొన్నా, బంగారం కొన్నా అన్నీ కలిసి వచ్చే అవకాశంగా కనపడుతున్నాయి. షేర్ మార్కెట్లు అభివృద్ధి అవుతాయి. అలాగే ఇంకా ఎక్కడైనా సరే పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక అభివృద్ధి అయ్యే అవకాశం కనపడుతోంది. కానీ జాగ్రత్తలు వహించడం మంచిది. ఇక ఉద్యోగస్తులందరికీ కూడా ప్రమోషన్లు కానీ, స్థాన బదిలీలు కానీ, గృహాలు మారాలనుకున్నా, స్థలాలు మారాలనుకున్నా, ఎక్కడికైనా మార్పులు చేర్పులు చేయాలనుకున్నా, ఉద్యోగంలోనే ఏదైనా కొత్త పని ప్రయత్నం చేయాలనుకున్నా ఫలించే రోజుగా ఉండబోతోంది. విద్యార్థులు కూడా సమాఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. బ్రహ్మాండంగా చదువుకుంటారు. విద్యా నైపుణ్యత బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఆదర్శవంతంగా ఉంటారు. తోటి స్నేహితులను కలుపుకుంటారు. అలాగే అధ్యాపకుల యొక్క మన్నన పొందుతారు. కుటుంబంలో కూడా గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశం బాగా కనపడుతోంది. స్త్రీలందరికీ కూడా గృహోపకరణ వస్తువుల యందు శ్రద్ధ పెడతారు. ఇంటిని అందంగా తీర్చిదిద్దడం కోసం కానీ, ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడం మూలంగా కానీ, లేకపోతే మీకు సంబంధించిన అలంకారం వస్తువులు కొనుగోలు చేయడం కోసం డబ్బులు ఖర్చు పెడతారు. భర్తతో సౌఖ్యం ఉంది. పిల్లలతోటి ఆనందం ఉంది. పెద్దలతోటి గౌరవ ప్రఖ్యాతులు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఇంట్లోనూ బయట కూడా బ్రహ్మాండమైన మంచి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి స్త్రీలకు కూడా అనుకూలించే రోజుగానే ఉండబోతోంది. అన్ని రకాలుగాను కూడా ఈ రాశి వారు కూడా బ్రహ్మాండమైన శుభ పరిణామాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. అయినా చిన్న ఇబ్బందులు, మధ్యాహ్నం సమయంలో అశుభ వార్త వినే అవకాశం కనపడుతోంది. కాబట్టి దగ్గరలో ఉండేటటువంటి శివాలయానికి వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేసి, ఆవు పాలతో కానీ, ఆవు పెరుగుతో కానీ, ఆవు నెయ్యితో కానీ ఈశ్వరుడికి అభిషేకం చేయించి 3 ప్రదక్షిణాలు చేసి నంది కొమ్ముల్లోంచి ఈశ్వర దర్శనం చేసినట్లయితే కనుక, 3 మారేడు దళాలు ఈశ్వరుడికి సమర్పణ చేసినట్లయితే కనుక మంచి శుభ పరిణామాలు గోచరిస్తాయని తెలియజేస్తూ, ఇక 12 రాశుల వారికి కూడా భగవతారాధన చేయడం వల్ల కానీ, భగవద్ దర్శనం చేయడం వల్ల కానీ అన్ని రకాలుగాను కూడా శుభ పరిణామాలు గోచరిస్తాయని తెలియజేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయం మయీషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాతు సుఖినో భవంతు. స్వస్తి.